హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆక్షన్ సేల్. ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీస్ అనేవి విజయవాడ సిటీ మెయిన్ బస్ స్టాండ్కి, రైల్వే స్టేషన్కి చాలా దగ్గరగా ఉండే మంచి ప్రైమ్ లొకేషన్స్లో, అలాగే గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్లో, అదేవిధంగా గ్రూప్ హౌసెస్లో అందమైన 5 బెస్ట్ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అనేవి బ్యాంకాక్స్లో సేల్కి వచ్చాయండి. అన్నీ కూడా మనకి మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్కే సేల్కి అనేవి వచ్చాయన్నమాట. సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో తెలియజేశాను అనమాట. ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి. వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు. సో ఇలాంటి మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. అస్సలు మిస్ చేసుకోమాకండి. సో ఈరోజు మనం మొదటిగా మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బెన్ సర్కిల్కి కేవలం 2 కిలోమీటర్ దూరంలో మనకి రామలింగేశ్వర ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ గ్రూప్ హౌస్లో మనకి అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో ఇది మనకి రామలింగేశ్వర టెంపుల్కి చాలా దగ్గరగా వస్తుంది అనమాట. సో బెన్ సర్కిల్ కూడా చాలా దగ్గరగా వస్తుందండి. మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట. లిఫ్ట్ సౌకర్యం, అదేవిధంగా బైక్ పార్కింగ్ సౌకర్యంతో 3rd ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి. ఈస్ట్ ఫేసింగ్ అనమాట. దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది 750 ఎస్ఎఫ్టీ ఇస్తున్నారండి. అండ్ డివిడెడ్ షేర్ కింద 26 గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట. సో ఇదంతా కూడా మనకి పార్కింగ్ స్పేస్ ఏరియా అనమాట అండి. కింద ఫ్లోరింగ్ అంతా కూడా పార్కింగ్ టైల్స్ అనేవి ఇచ్చారనమాట. సో మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి. ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే 750 ఎస్ఎఫ్టీ అనేది ఇస్తున్నారనమాట. సో మనకి బెన్ సర్కిల్కి, బంద్ రోడ్కి, అన్ని ప్రైమ్ లొకేషన్స్కి చాలా దగ్గరగా కాబట్టి ఒకసారి చూడండి ఫ్లాట్ అనేది. లోపల వీడియో కూడా ఉందన్నమాట. ఎంట్రన్స్ సింహద్వారం అనేది టేకుడ్ సింహద్వారం ఇచ్చారండి. కింద ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అని ఇచ్చేసారనమాట. చుట్టూ వాల్స్ అన్ని కూడా వాల్కెరీని ఇచ్చేసి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ ఇవ్వడం జరిగింది. అలానే క్లాస్ డిజైన్స్ తోటి పిఓపి సీలింగ్ కూడా ఇచ్చారనమాట. సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇందులో కూడా మనకి సీలింగ్ వర్క్ చేయించారనమాట. సిమెంట్ ట్రాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. దీంట్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇచ్చారనమాట. అలానే వెంటిలేషన్ పరంగా ఇక్కడ విండోస్ కూడా ఉన్నాయండి. సో రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట అండి. బ్యాంకాక్షన్ కాబట్టి ఇలా ఉందండి. మనం తీసుకున్న తర్వాత జస్ట్ క్లీన్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. ఎటువంటి మేజర్ వర్క్స్ కూడా లేవండి. చిన్న చిన్న మైనర్ వర్క్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఇందులో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. అదేవిధంగా వెంటిలేషన్ పరంగా విండోస్ కూడా ఉన్నాయండి. అలానే సిమెంట్ ట్రాక్స్ ఉన్నాయి. సీలింగ్ వర్క్ కూడా చేశారనమాట. సో ఇది డైనింగ్ స్పేస్ అండి. పక్కనే మనకి కిచెన్ స్పేస్ అనేది ఇచ్చారనమాట. గ్యాస్ కట్కి పై వర్క్ కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారండి. పక్కనే మనకి యూటిలిటీ స్పేస్ కూడా ఉందన్నమాట. సో ఇది మనకి ఫ్లాట్ కేవలం 17,40,000 ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యేది 18 లక్షలు వచ్చి 18,50,000 వచ్చి దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఇంట్రెస్ట్ ఉండే ఒకసారి చూడండి. కంప్యూటర్ ఎవరు లేకపోతే మనకి 18 లక్షలకు కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట. ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని, అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలతో పాటు లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి. సో దీనికి బ్యాంకాక్స్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ప్రాపర్టీ కానీ నచ్చినట్టయితే వెంటనే కాల్ చేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ బెన్ సర్కిల్కి సుమారుగా 3 కిలోమీటర్ దూరంలో ఉండే యనమల కుదురు డొంక రోడ్లో మనకి ఈ గ్రూప్ హౌస్లో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో మనకి ఇది పార్థసారథి కళ్యాణ మండపంకి చాలా దగ్గరగా వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది. ఇటు మనకి బంద్ రోడ్కి కూడా చాలా దగ్గరగా వస్తుంది అనమాట. అన్ని ప్రైమ్ లొకేషన్స్కి చాలా దగ్గరగా వస్తుందండి. సో ఇందులో మనకి గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట. అన్డివైడెడ్ షేర్ అనేది 31 గజాలు అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి. దీని ప్లింత్ ఏరియా అనేది 800 ఎస్ఎఫ్టీ అనమాట. సో ఇదంతా కూడా మనకి పార్కింగ్ ఏరియా అనమాట అండి. ఇక్కడ కనపడుతుంది కదండి ఈ ఫ్లాట్ అనమాట. ఇప్పుడు మనకి బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చింది. ఎంట్రన్స్ సింహద్వారం అనేది టేకుడ్ సింహద్వారం ఇచ్చారండి. మంచి వుడ్ వర్క్తో పాలిష్ వర్క్ అయితే చేయించారనమాట. సో ప్రజెంట్ మనకి లోపల వీడియో అనేది అవైలబుల్ లేదండి. ఫిజికల్గా మీరు విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని, సీరియల్ నెంబర్ని తెలియజేస్తే మేము లోపల విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి. సో ఈ ప్రాపర్టీ అనేది మనకి ఇప్పుడు 20,07,000 ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి అది 21 లక్ష అవ్వచ్చు, 21,50,000 అవ్వచ్చు, దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి. సో మనకి కాంపిటీటర్ ఎవరు లేకపోతే మనకి ఈ రేటుకి కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో ఒకసారి చూడండి, అసలు మిస్ చేసుకోమాకండి. సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చితే తప్పకుండా విజిట్ చేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది నెక్స్ట్ విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి 4 కిలోమీటర్ దూరంలో ఉండే అయోధ్య నగర్ ప్రైమ్ లొకేషన్లో అయితే ఈ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. ఇది బిఆర్టీఎస్ రోడ్కి, అదేవిధంగా ప్రభాస్ కాలేజ్ కూడా చాలా దగ్గరగా వస్తుందండి. అయోధ్య నగర్ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట. ఈ గ్రూప్ హౌస్లో మనకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ అనమాట ఇది మనకి.
సో చూస్తున్నారు కదండి, ఏరియా పరంగా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట. 60 ఫీట్ రోడ్ ఫేసింగ్లో వచ్చింది అనమాట అండి. కమర్షియల్ పరంగా కూడా ఈ ఫ్లాట్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో కమర్షియల్ పరంగా రెంట్స్కి ఇచ్చుకున్నా కానీ మంచి రెంట్స్ అనేవి వస్తాయండి. సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. సో మనకి ఇది బిఆర్టీఎస్ రోడ్కి కేవలం 1.5 కిలోమీటర్ దూరం వస్తుందండి. ప్రభాస్ కాలేజ్కి 800 మీటర్ దూరంలోనే ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందనమాట. ఇటు మనకి బస్ స్టాండ్కి కూడా రైల్వే స్టేషన్ కూడా సుమారుగా 4 కిలోమీటర్ దూరం వస్తుందండి. మంచి ప్రైమ్ లొకేషన్ కాబట్టి ఎవరు మిస్ చేసుకోమాకండి. సో దీనికి ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే 800 ఎస్ఎఫ్టీ వస్తుందండి. సో మనకి ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట. దీనికి ఆర్పీ ప్రైస్ అనేది 18 lakhs అండి. ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి మనకి అది 18,50,000 అవ్వచ్చు, లేకపోతే 19 lakhs అవ్వచ్చు, దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఒకవేళ కాంపిటీటర్ ఎవరు లేకపోతే మనకి 18,50,000 కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ప్రాపర్టీ కానీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ప్రాపర్టీ కానీ నచ్చినట్టయితే వెంటనే కాల్ చేయండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ నున్న ప్రైమ్ లొకేషన్ దగ్గర మనకి ఈ మినీ గేటెడ్ అపార్ట్మెంట్లో అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. కేవలం 21 లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందనమాట. బ్యాంక్ లోన్ సౌకర్యంతో ఒక ఆఫర్ ప్రైస్ అని చెప్పుకోవచ్చండి. చుట్టూ కూడా మనకి కాంపౌండ్ వాళ్ళు, ఎంట్రన్స్ ఆర్చ్, 24/7 సెక్యూరిటీ, అదేవిధంగా వాకింగ్ ట్రాక్, ప్లే గ్రౌండ్, సెట్ బ్యాక్సెస్, లిఫ్ట్ సౌకర్యం, జనరేటర్, పవర్ బ్యాక్, అలా అన్ని ఎమ్యూనిటీస్ తోటి ఈ ప్రాపర్టీ అనేది మనకి బ్యాంకాక్స్లో అయితే సేల్కి వచ్చిందండి. కేవలం 21 లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట. సో మనకి ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి. ఫస్ట్ ఫ్లోర్లో కార్ పార్కింగ్ సౌకర్యం కూడా ఉందన్నమాట. సో చూడొచ్చండి, మెయిన్నెస్ పరంగా కూడా చాలా బాగుందండి ఫ్లాట్ అనేది. సో ఇక్కడ మనకి ఎంట్రన్స్ సింహదారం అనేది టేకుడ్ సింహదారం అనేది ఇవ్వడం జరిగిందండి. కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారనమాట. వాల్స్ అన్ని కూడా వాల్ కేర్ అనేది చేశారండి. మంచి క్లాస్ డిజైన్స్ తోటి పిఓపి సీలింగ్ కూడా చేంజ్ ఉందన్నమాట. ఇక్కడ మనకి వెంటిలేషన్ పరంగా కూడా విండోస్ కూడా ఉన్నాయండి. కబోర్డ్ వర్క్ కూడా చేయించారనమాట. సో ఇది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. ఇందులో కూడా మనకి వెంటిలేషన్ పరంగా విండో ఉంది, అలానే వాల్ కేర్ చేయించారు. క్లాస్ డిజైన్స్ తోటి పిఓపి సీలింగ్ కూడా చేయించారండి. అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉందన్నమాట. అలానే కబోర్డ్స్ కూడా ఉన్నాయండి. సో రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట. ఇది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్ నుంచి సుమారుగా 10 కిలోమీటర్ దూరం వస్తుందండి. సో నున్న పవర్ గ్రిడ్ ఆపోజిట్లో వస్తుంది అనమాట ఈ ఫ్లాట్ అనేది మనకి. సో ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్ అనమాట అండి. ఇందులో కూడా మనకి కబోర్డ్ వర్క్ అనేది చేయించారు. అలానే వెంటిలేషన్ పరంగా విండోస్ ఉంది, అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు, సీలింగ్ వర్క్ చేయించారు. రెడీ టు మూవ్ ఫ్లాట్ అనమాట అండి. ఎటువంటి వర్క్స్ కూడా లేవన్నమాట. సో ఈ ప్రాపర్టీ అనేది ఇప్పుడు మనకి కేవలం 21 లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి. ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి అది 21,50,000 అవ్వచ్చు, 22 లక్షలు అవ్వచ్చు, దానిపైన వరకు కూడా వెళ్ళొచ్చండి. సో ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యి ఇంక్రీజ్ అవుతుంది అనమాట రేటు. ఒకవేళ కాంపిటీషన్లో ఎవరు రాకపోతే మనకి 21,50,000 కూడా వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. ప్రాపర్టీ కానీ నచ్చినట్టయితే వెంటనే కాల్ చేయండి. సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి. అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట. సో దీనికి బ్యాంక్ ఆప్షన్ టైం కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది గొల్లపూడి ప్రైమ్ లొకేషన్లో మనకి ఈ గ్రూప్ హౌస్లో మనకి అందమైన డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి. సో ఇది మనకి విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే కూడా చాలా దగ్గరకు వస్తుంది అనమాట. గొల్లపూడి 1 సెంటర్ దగ్గర గంగానమ్మ గుడి 60 ఫీట్ రోడ్ ఫేసింగ్లో అయితే మనకి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి. ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది అనమాట. సో మనకి ఇది సెకండ్ ఫ్లోర్లో ఉండే ఈస్ట్ ఫేసింగ్లో ఫ్లాట్ అనమాట. దీని ప్లింత్ ఏరియా అనేది 600 ఎస్ఎఫ్టీ వస్తుందండి. టోటల్ అనేది 800 ఎస్ఎఫ్టీ అనమాట. బైక్ పార్కింగ్ సౌకర్యంతో కేవలం 17 లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట. సో లోపల వీడియో కూడా ఉందండి, ఒకసారి లోపల వీడియో అనేది చూద్దాం మనం. ఏరియా పరంగా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి. సో ఇది మనకి పక్కన సందులాగా ఇచ్చారండి. ఇందులో మనకి కామన్ బాత్రూమ్ కూడా ఇచ్చారనమాట. ఈ బాత్రూంలో పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేసి ఇండియన్ బేసిన్ అనేది ఇవ్వడం జరిగిందండి. సో మనకి చిన్న చిన్న వర్క్స్ అయితే ఉన్నాయండి. ఇదంతా కూడా మనం చేయించుకునే ఫ్లాట్ పరంగా మంచి వాల్యుబుల్ ఫ్లాట్ అనమాట. ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్షియల్గా తీసుకోవాలనుకుంటే ఇదే ఏరియాలో 2 BHK ఫ్లాట్స్ అనేవి 40 lakhs దాకా ఉన్నాయండి. కానీ మనకి ఇది ఆఫర్ ప్రైస్ కింద బ్యాంక్ ఆప్షన్లో కేవలం 17 లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందనమాట. సో వర్క్స్ అనేవి ఉన్నాయండి, అది చేయించుకుంటే ఫ్లాట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. సో లోపల వీడియో అనేది చూద్దామండి ఒకసారి మనం. ఇది హాల్ స్పేస్ అనమాట అండి.
హాల్ కమ్ డైనింగ్ స్పేస్ అనమాట. ఎల్ షేప్ అనేది ఇచ్చారండి. అలానే సిమెంట్ ట్రాక్స్ కూడా ఇచ్చారనమాట. చుట్టూ వాల్స్ అన్ని కూడా వాల్ కర్ చేసి కలర్ఫుల్ పెయింటింగ్ ఇవ్వడం జరిగింది. అలానే సీలింగ్ వర్క్ కూడా చేయించిందనమాట అండి. ఆక్షన్ ప్రాపర్టీ కాబట్టి ఇలా ఉందండి. సో మనం ఆక్షన్లో తీసుకున్న తర్వాత ఇదంతా కూడా తీసేసి ఇస్తారనమాట. ఇది మనకి కిచెన్ స్పేస్ అండి. పక్కనే చిన్న పూజా మందిరం ఇచ్చారనమాట. అలానే గ్యాస్ కట్కి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేసి మనకి ఇక్కడ అడ్జస్ట్ పాయింట్ కూడా ఉందన్నమాట అండి. సో చూస్తున్నారు కదా, సిమెంట్ ట్రాక్స్ అనేది ఇచ్చారనమాట. అలానే పైన అటక్ కూడా ఇచ్చారండి, చిన్న అటక స్టోరేజెస్ కోసం మనకి. అలానే మాస్టర్ బెడ్రూమ్లో కూడా మనకి ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇచ్చారనమాట. సో చూడొచ్చు మీరు, ఇది మాస్టర్ బెడ్రూమ్ అనమాట. దీంట్లో కూడా మనకి సీలింగ్ వర్క్ అనేది చేయించారనమాట. అలానే సిమెంట్ ట్రాక్స్ ఇచ్చారు. కింద ఫ్లోరింగ్ అంతా కూడా మనకి మార్బుల్ ఫ్లోరింగ్ అనేది చేశారండి. సో పక్కనే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. చిల్డ్రన్ బెడ్రూమ్ బ్యాక్ సైడ్ మనకి యూటిలిటీ స్పేస్ లాగా ఇచ్చారండి. వాషింగ్ మిషన్ పాయింట్ అవన్నీ పెట్టుకునే విధంగా. సో ప్రాపర్టీ కానీ నచ్చితే వెంటనే కాల్. సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని అదేవిధంగా సీరియల్ నెంబర్ని తెలియజేస్తే మేము లోపల విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి. ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి. సో ఈ 5 ప్రాపర్టీలో కూడా మీకు ఏ ప్రాపర్టీ నచ్చినా కానీ స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే మేము విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి. వీటన్నిటికి కూడా మనకి బ్యాంక్ ఆప్షన్ అనేది చాలా తక్కువ ఉందన్నమాట. అలాగే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి. వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు. మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. అలాగే మా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నామండి. వాటి లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తానన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ.